మీడియా మిత్రులకు నమస్కారాలు. ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ గౌడ్ గారు ఈరోజు స్పందించిన తీరుని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాము. అయ్యా మహేష్ గౌడ్ గారు, మీరు ఏ రాష్ట్రం నుంచి మీరు పిసిసి తెచ్చుకున్నారో ముందుగా ఫస్ట్ మీ బాధ్యత ఎక్కడి నుంచి వచ్చారో మీరు గమనించుకోండి. ఫస్ట్ మీకు బాధ్యత ఇచ్చింది ఇటలీ. ఒక ఇటలీ నుంచి వచ్చిన ఆమె మన ఒక భారతదేశంలో ఈరోజు మొత్తం ఏ రాష్ట్రంలో కూడా లేకుండా తరిమి తరిమి కొడుతున్నారు మీ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ కూడా రాష్ట్రంలో లేకుండా ఈరోజు ఉన్నది ఒక 2-3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరు మీ స్వతహా తెలంగాణలో పార్టీ కాదు, మీది కూడా ఒక జాతీయ పార్టీ అయినప్పుడు మా పార్టీ కూడా జాతీయ పార్టీ, ఒక విలువలతో కూడినటువంటి వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు మొన్న కూడా ఈ మధ్య కూడా ఇట్లే మీ పార్టీలో ఉన్న నాయకులు, మినిస్టర్లు, మంత్రులు అందరూ కూడా ఇదే విధంగా వాగిర్రు. దానికి సమాధానం మా పార్టీ శ్రేణులు చెప్తే లాస్ట్కి మంత్రులు కూడా క్షమాపణ కోరిర్రు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. మీరు ఒక బాధ్యతలో ఉండి మీరు ఈరోజు మాట్లాడినటువంటి మాట తీరైతే ఉంది, ఏదైతే ఉందో మీ యొక్క ఏఐసిసి ఆమె మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఆమె బెంగాల్ నుంచి దీపాదాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇదంతా పక్కన పెడితే మీ ఒక జాతీయ అధ్యక్షుడు ఎక్కడ, కర్ణాటక స్టేట్ అవుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరున్నారు. మాది తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మా పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఫస్ట్ ఆంధ్రాలో కూడా మాట్లాడే ప్రతి సభలో కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మాట్లాడే వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అరే మీరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి? అసలు మీకు తెలంగాణ తిరిగే లేదు, ఆంధ్ర చూసుకోండి. నువ్వెవడయా చెప్పనీకి? నువ్వెవడు ఆంధ్ర చూసుకోమని చెప్పనీకి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక భారతీయుల భాగస్వామి, తెలంగాణలో పుట్టిన వ్యక్తివి. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యత ఉన్నాడు. నువ్వు ఎవరు చెప్పడానికి? ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడికి హక్కు ఉంది. ఆ హక్కును కాలరాసే స్థితిలో నువ్వు మాట్లాడిన తీరుంది. దాన్ని మళ్ళొకసారి మరీ చెప్తున్నా, మహేష్ గౌడ్ గారు, మీరు ఇట్లాంటి మాటల తీరును మార్చుకోకపోతే, మీరు అంటారు కదా తిరగని మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో చూసుకోవాలని. మేము మా అధ్యక్షుడు వారికి చెప్పినాం, ఈ ఎన్నికల్లో మా రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నామో మేమే చూసుకుంటామని చెప్పినాం. రయ్యా నాకు వేరే రకంగా వస్తాయి మీరు మాట్లాడిన మా తీరుని బట్టి. మేము ఈ ఎన్నికల్లో కొంత పర్సెంట్ మా కార్యకర్తల, మా పార్టీ శ్రేణులు 2008లో పార్టీ పెట్టాం. కార్యకర్తల ఆవేదనకు మేము పోటీ చేస్తున్నాం ఈరోజు. మా కార్యకర్తల ఒత్తిడి వల్ల పోటీ చేస్తున్నాం ఈరోజు. ఈ పోటీ చేయాల కారణం ఏంటంటే, మేము ప్రధానమైన పార్టీతో పాటు మేము కూడా దానిలో భాగస్వామి కావాలని మా కార్యకర్తల ఒత్తిడి వల్ల మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వారిని ఒప్పించి వారిని ఎంతో మేము మా రాష్ట్ర నాయకులందరం కూడా కలిసి వారిని ఒప్పించి ఈరోజు ఈ పోటీ స్థాయిలో మేము చేస్తుంది కేవలం 10% చేస్తున్నాం. అందులో భాగస్వామైన ఎన్డీలో భాగస్వామి ఉన్నందుకు బీజేపీ వాళ్ళు ఎక్కువ స్థానాలు పోటీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతే జాతీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పైనుంచి ఒక ఆర్డర్ రావడం వల్ల ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు వారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఏదైతే ఎన్డీఏలో భాగస్వామి ఉన్నందుకు ప్రచారానికి రావాలని అడిగినప్పుడు వారు వస్తారని మాట్లాడడం జరిగింది. తప్పకుండా వస్తారు. ఆ ప్రచారం కూడా మీరు చూస్తారు, మీరు కన్నారా. తెలంగాణ ప్రజలు కూడా కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ మొన్ననే చెప్పడం జరిగింది, మీకేదో కొద్ది పర్సెంట్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఏదైతే మీరు ఇచ్చిన పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ పార్టీ తరఫున వచ్చే ప్రజల పక్షాన ఏదైతే పాలన ఉందో ఆ పాలన చూసుకోకుండా మీరు పవన్ కళ్యాణ్ మీద ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో ఇవన్నీ మీకు దయచేసి మహేష్ గౌడ్ గారికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా పార్టీ తరఫున ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మా పార్టీ అధ్యక్షుడు తెలంగాణలో బరాబర్ తిడతాడు. రాబోయే ఎన్నికల్లో బరాబర్ మీ పార్టీతో పాటు, ప్రధానమైన పార్టీతో పాటు ఇక్కడ ప్రతి ఎలక్షన్ లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దీనికి మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాము. మేము చేస్తుంది 10%. మీకు పవన్ కళ్యాణ్ వస్తుంటే భయం పుట్టుకుంది. వాళ్ళు ఏదో అడుక్కున్నారని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇండియాలో భాగస్వామి ఉన్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ లో 2 ఎంపీ సీట్లు గెలిచిన వ్యక్తి నరేంద్ర మోడీ పక్కన కూర్చున్నాడు. ఆయన స్థాయి ఏంద్ర బాబు, నీ స్థాయి ఏంది? ఆ స్థాయి చూసుకొని మాట్లాడమని చెప్తున్నా మహేష్ గౌడ్ గారికి.
2 ఎంపీ స్థానాలు కూర్చుని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ కూర్చున్నాడు. సేమ్ టైం నరేంద్ర మోడీ గారి అక్కడ జాతీయ నాయకత్వంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని అక్కడ బలపరిచిన వ్యక్తి, ఈ రోజు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని బలపరిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఇదే జగన్ ఇట్టే వాగితే అదా పాతాలను తొక్కి చూపించిన వ్యక్తి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అతనికి చెప్పిన మాట మీద నిలబడి కట్టుబడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి నడిచే పార్టీ మా జనసేన పార్టీ. ప్రతిసారి కూడా ఆంధ్రాలో కూడా మాట్లాడితే కూడా మా తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉందో దాన్ని తీసుకొని వారి ప్రసంగం మొదలు పెడతారు. ఏ నాయకుడు కూడా ఈ రోజు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా తెలంగాణ మాట అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడు. మా జాతీయ పార్టీ మాది అన్ని చోట్ల ఉంటది. రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించే పార్టీ జనసేన పార్టీ. మా పార్టీ అధ్యక్షుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు అధికారం కూడా మీకు లేదని ఈ రోజు మీకు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాయకత్వం మీకు డిమాండ్ చేస్తున్నాను.